నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో ఈ వీడియోలో మనం మిడ్ రేంజ్లో వస్తున్న ప్రాసెస్ ఒక రెండు ప్రాసెస్ అయితే తీసుకుని వాటి రెండింటి మధ్యన వేరియేషన్ అయితే చేద్దాం. ఏది బెస్ట్ ప్రాసెసర్ మనకి మిడ్ రేంజ్లో అనేది అయితే చూద్దాం. ఆ ప్రాసెస్ రెండు వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నైల్లో అయితే చూసేసే ఉంటారు. ఒకటి వచ్చేసి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200. ఆ 7200కే వాళ్ళు ఆల్ట్రా అని, ప్రో అని, 7200 అని చెప్పి వేరే వేరే నేమ్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ప్రాసెసర్ అయితే సేమ్ ప్రాసెసర్, కాకపోతే వీళ్ళు కొంచెం బ్యాటరీ ఆప్టిమైజేషన్ లేకపోతే గేమింగ్లో ఆప్టిమైజేషన్ చేసామని చెప్పి దానికి ప్రో, ఆల్ట్రా ఇలా నేమ్స్ అన్ని పెట్టి అయితే తీసుకొస్తారు. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనం ఈ రెండిట్లో మనకి ఏది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఏ ఏ ఏ ప్రాసెసర్స్ మనకి ఏమేమైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చూసేద్దాం. అలాగే ఆ ప్రాసెసర్స్తో మనకి ఏ ఏ మొబైల్స్ వస్తున్నాయో కూడా ఒకసారి మనం చూసేద్దాం. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఇన్ వన్ హ్యాండ్, అండ్ ఇన్ ద అదర్ హ్యాండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆర్ 7200 ఆల్ట్రా ఆర్ ప్రో, ఏదైనా అదే ప్రాసెసర్. సో సిపియు అండ్ జిపియు పెర్ఫార్మెన్స్లో మనం చూసుకున్నట్టయితే 7S Gen 3 అయితే మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ చూసుకుంటే రెండిట్లో కూడా సిమిలర్ ఉంటుంది. బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అయితే మీకు రెండిట్లోని కూడా బ్యాటరీ బ్యాకప్ కానీ, బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కానీ ఇదంతా సేమ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు 7S Gen 3 బెటర్ ఉంటుంది. అంతటూ స్కోర్ చూసుకున్నట్టయితే మనకి 7 Gen 3 ప్రాసెసర్ మనకి 8,32,000 వరకు అయితే స్కోర్ చేసింది. అండ్ అలాగే 7200 చూసుకున్నట్టయితే మనకి 7,32,000 వరకు అయితే ఉంది. 14% అయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 అయితే హైలో ఉంటుంది. అండ్ అలాగే గ్రిక్బెంచ్ స్కోర్ మనం చూసుకున్నట్టయితే సింగిల్ కోర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 అయితే 1% అయితే ఎక్కువ స్కోర్ చేసింది. అండ్ మల్టీ కోర్లో అయితే 25% అయితే ఎక్కువ స్కోర్ చేసింది. గ్రిక్బెంచ్లో మనం జీపీయూ స్కోర్ చూసుకున్నట్టయితే 33% అయితే హై ఉంది స్నాప్డ్రాగన్ 7 Gen 3 మనకి. అండ్ అలాగే 3D మార్క్లో చూసుకున్నట్టయితే 42% హై ఉంది. మనకి రెండు ప్రాసెసర్స్ కూడా ఆక్టాకోర్ సపోర్ట్ అయితే చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 చూసుకుంటే అయితే మనకి 2.63 GHz వరకు ఉంటుంది మనకి దీని క్లాక్ స్పీడ్. అండ్ అలాగే సింగిల్ కోర్ వచ్చేసి మనకి 2.63 GHz సింగిల్ కోర్ ఉంటుంది. 3 కోర్స్ వచ్చేసి 2.4 GHz ఉంటాయి. అండ్ 4 కోర్స్ 1.8 GHz వరకు ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చూసుకున్నట్టయితే 2.8 GHz 2 కోర్స్ ఉంటాయి. అండ్ అలాగే 2 GHz 6 కోర్స్ ఉంటాయి. టోటల్ రెండు కూడా మనకి 8 కోర్స్తో వస్తున్నాయి. అండ్ ఇంకా మనకి 2.63 వరకు ఉంటుంది దీని క్లాక్ స్పీడ్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 2.63 వరకు ఉంటుంది. అండ్ అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 మనకి 2.8 GHz వరకు ఉంటుంది. కానీ మీకు ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 అయితే మీకు బెటర్ ఉంటుంది. అండ్ రెండు కూడా మనకి LPDDR5X ర్యామ్తో అయితే వస్తున్నాయి. రెండు ప్రాసెసర్స్ కూడా మనకి LPDDR5X సపోర్ట్ అయితే ఉంది. అండ్ వీటి మెమరీ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3200 mHz వరకు అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్స్ యూస్ చేసి మనకి హైయెస్ట్ అయితే 16 GB వరకు అయితే ర్యామ్ సపోర్ట్ అయితే ఉంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 7 Gen 3లో UFS 2.2 ఉంది అండ్ UFS 3.1 ఉంది. అండ్ అలాగే మనం ఇంకో అదర్ హ్యాండ్లో మనం 7200 చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ అది 3.1 ఓన్లీ 3.1 అయితే ఉంది, 2.2 అయితే లేదు. అది మంచిదనే చెప్పాలి. ఓన్లీ ఫాస్ట్ స్టోరేజ్తో వస్తుంది. 3.1 అంటే మనకి మీడియంలో కొద్దిగా ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇందులో అయితే మనకి 2.2 కూడా ఉంది, కానీ అది కొంచెం తక్కువ రేంజ్లో మొబైల్ తీసుకున్నప్పుడు UFS 2.2తో తీసుకొస్తారు. కెమెరా గురించి చూసుకుంటే అయితే కెమెరా మనకి రెండు ప్రాసెసర్స్ కూడా 200 MP వరకు కెమెరా అయితే సపోర్ట్ చేస్తాయి. వీడియో పరంగా చూసుకున్నట్టయితే మనకి 4K 60 FPS లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 4K 30 FPS మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అయితే సపోర్ట్ ఉంది. స్లో మోషన్ గురించి చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3లో అయితే మనకి 1080p 120 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200లో కూడా సేమ్ అలాగే మనం అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకున్నట్టయితే రెండు కూడా మనకి 5G సపోర్ట్తో వస్తున్నాయి. రెండు కూడా మనకి 5G ప్రాసెసర్స్ అవి. అండ్ వీటి డౌన్లోడ్ స్పీడ్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 మనకి 4700 MB/s వరకు అయితే ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 చూసుకున్నట్టయితే మనకి 5000 MB/s వరకు అయితే డౌన్లోడ్ స్పీడ్ అయితే ఉంది. అండ్ అలాగే అప్లోడ్ స్పీడ్ వచ్చేసి
3500 వరకు MBPS వరకు ఉంది మన స్నాప్డ్రాగన్ 7 Gen 3 అండ్ అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 వచ్చేసి 2500 వరకు ఉంటుంది. అండ్ రెండు కూడా మనకి వైఫై 6 సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్లూటూత్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3లో 5.4 సపోర్ట్ ఉంది. అండ్ అందులో మనకి 5.3 సపోర్ట్ ఉంది మీడియాటెక్ డైమెన్సిటీ 7200లో. అవి రెండు ప్రాసెసర్స్ అయితే ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 అయితే నవంబర్ 2023లో లాంచ్ అయింది ప్రాసెసర్. అండ్ అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అయితే మనకి సెప్టెంబర్లో లాంచ్ అయింది 2023లో. అండ్ రెండు కూడా మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ ఇవి రెండు కూడా మనకి. స్నాప్డ్రాగన్ 7 Gen 3తో చూసుకున్నట్టయితే మనకి మోటరోలా H50 Pro, వివో V30, OnePlus Nord CE4 అండ్ అలాగే Honor 200 5G ఈ మొబైల్స్ అయితే మనకి 7 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200తో మనం మొబైల్ చూసుకున్నట్టయితే వివో T3 ఒకటి వస్తుంది. అండ్ అలాగే IQ G9, వివో T2 Pro, IQ Z7 Pro అండ్ అలాగే IQ Z9, నథింగ్ ఫోన్ 2A ఇవైతే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200తో అయితే వస్తున్నాయి. సో వీడియో అయితే ఇది మీరు ఏ మొబైల్ వాడుతున్నారు, ఈ రెండు ప్రాసెసర్స్తో మీరు ఏమైనా మొబైల్ తీసుకున్నారా, మీకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఈ వీడియో ఎలా ఉంది అలాంటిది అయితే మీరైతే కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అయితే మిడ్ రేంజ్లో మొబైల్స్ తీసుకుందాం అనుకుంటుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఏది బెటర్ ఉంటుంది, ఓవరాల్గా ఏది బెటర్ ఉంటుంది, మీకు మొబైల్ తీసుకునే ముందు ప్రాసెసర్ ఏది తీసుకోవాలి, ఏ ప్రాసెసర్ మీడియాటెక్ తీసుకోవాలా, స్నాప్డ్రాగన్ తీసుకోవాలా, ఏ ప్రాసెసర్ తీసుకోవాలి అనే డౌట్ మీకు ఉన్నట్టయితే వీడియోస్ అయితే చూడండి. ఇంకా చాలా ప్రాసెసర్స్ మీద వీడియోస్ నేను చేస్తాను, ఇదైతే స్టార్టింగ్, ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేసేసి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసేసి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో దిస్ ఇస్ ప్రశాంత్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.